ఎనీహౌ దివ్య ప్రణాళిక అంటే డివైన్ మ్యాట్రిక్స్. అంటే అసలు ఈ విశ్వము ఏ ఏ అంటే ఏ సిద్ధాంతాల ప్రాతిపదికగా నడుస్తుంది? ఇదంతా మూలం ఎవరు? దివ్యము అంటే భగవంతుని యొక్క గ్రేస్. అంటే ఆ ఒక విధంగా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే భగవంతుని కృపా కటాక్షాలతో నడుస్తున్నటువంటి ఈ విశ్వము, ఆ విశ్వం యొక్క సీక్రెట్స్ ని మనము భావనాత్మకంగా తెలుసుకుందాము. అలాగే భావమయంగా కూడా తెలుసుకుందాం. అంటే భావమయం అనేది మీ అందరికీ డైరెక్ట్ గా అంటే భావమయం అంటే కాగ్నిషన్ అంటాను నేను. కాగ్నిషన్ అంటే ప్రజ్ఞాస్థితి అనేది మీ అందరూ అది మనం అంటే ఇప్పుడు 4th ఐ మాస్టర్‌కి ప్రజ్ఞాస్థితి అనేది ఉంటది. అంటే మనకి ఒక విషయం తెలిసిగానే అది ఒక సినిమాలా కనబడుతూ ఉంటది. ఆ లోకాల్లోకి వెళ్ళడం జరుగుతది. అటువంటి ప్రజ్ఞామయ స్థితి మీకు ఇంకా రాని పక్షంలో దాన్ని మనం సైంటిఫిక్‌గా కూడా కొంతవరకు అర్థం చేసుకోవడానికి మన మేధస్సును ఉపయోగించి కూడా మనం కొంతవరకు నిత్యంలాగా సైన్స్‌ని కూడా వాడుకోవచ్చు. కాబట్టి భావమయం అంటే భావనాత్మకం అంటే దేవుడిగా అంటే దేవుడు అనేది భావనాత్మకం. భావమయం అంటే ప్రజ్ఞాస్థితి. దేవుడు అనే మన ఊహకు దాటి దేవుడి యొక్క సత్యమైన స్థితిని తెలుసుకోవడం. దాన్ని మనం సైంటిఫిక్‌గా అర్థం చేసుకుందాం. అయితే దివ్య ప్రణాళిక అనేదంటే ఈ మొత్తం విశ్వం యొక్క క్రమం అనేది ఎలా నడుస్తుందనేది ఏదైతే ఉందో ఈ ప్రపంచం అంటే అస్ట్రల్ వరల్డ్ అంటే కారణ దాన్ని మనం కారణ శరీరము లేదా కారణ ప్రపంచం అని చెప్పొచ్చు. మన బాడీకి అయితే కారణ శరీరము, ఆ విశ్వంగా శివుడి అస్తిత్వంగా తీసుకుంటే అది కారణ ప్రపంచం అని కూడా చెప్పొచ్చు. కారణ ప్రపంచానికి మించిన కూడా ప్రపంచాలు ఉన్నాయి. అది మనం తప్పకుండా దాన్ని ఆ సబ్జెక్ట్‌లోకి వెళ్ళినప్పుడు నేను డీటెయిల్‌గా చెప్తాను. అంటే అంటే శివుడి యొక్క అస్తిత్వం ఎన్ని రకాలుగా విస్తరించున్నదనేది మనం తప్పకుండా తెలుసుకుందాం. ఇవాళ మనం క్లాస్ స్టార్ట్ చేసాం కాబట్టి మన భావనాత్మకంగానే మనం ముందుకు అడుగు పెడదాం. నెక్స్ట్ స్లైడ్. అసలు ఏంటి అంటే డివైన్ ఫిమేన్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఎనర్జైజింగ్ ద చక్ర సిస్టమ్. అంటే డివైన్ ఫెమిన్ అంటే మొత్తం విశ్వం అంతా కూడా ఈశ్వరుడి యొక్క అస్తిత్వం. ఈశ్వరుడు అంటే ఎవరు? కాలస్వరూపుడు, నిరాకారుడు, సర్వంతర్యామి. అంటే ఆయన కాలముగా మనకు అందుబాటులోకి వస్తున్నారు. నిరాకారుడు, కాలానికి ఎటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలం ఉండదు. కాబట్టి కాలానికి మనం అనుకుంటున్నాం, నిన్నటి కాలాన్ని గడిచిన కాలాన్ని మనం కంపేర్ చేసుకుంటున్నాం మన లైఫ్ తోటి. మన లైఫ్ని ఒక లెక్క వేసుకుంటున్నాం. అదర్వైజ్ శివుడు నిన్న ఉన్నాడు, ఇవాళ ఉన్నాడు, రేపు ఉంటాడు, అన్ని కాలాల్లో ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. కాబట్టి ఆ కాల స్వరూపంగా ఉన్న అస్తిత్వం, కాలంగా ఏదైతే మనకు కనిపించకుండా మొత్తం అన్నిటికి పుట్టుకకి చావుకి కారణమవుతుందో ఆ కాల స్వరూపుడే పరమశివుడు. అదే ఆ కాలం కనిపించదు, అన్నిటి కాలం నుంచి వస్తున్నాయి, కాలం నుంచి పోతుంది. కాబట్టి కాలం కనిపించదు, కాబట్టి నిరాకారుడు అంటాం. అంటే ఈశ్వరుని మనం ఎలా తీసుకోవాలి? కాలస్వరూపుడు, నిరాకారుడు, సర్వంతర్యామి. సో మళ్ళీ ఆ పరమేశ్వరుడు యొక్క అస్తిత్వము ఎలాగుంటది అంటే కనుక అతనిది రెండు కలిసిన తత్వంలో ఉంటాడు. అంటే అతనిలోనే శక్తి చైతన్యాలుగా, శక్తి అన్నది ఎవరు అంటే కనుక పార్వతి అమ్మ, చైతన్యం ఎవరు అంటే పరమశివుడు. అంటే మీకు అంటే ఈ భౌతిక సృష్టి, కాలము నుంచి ఉత్పన్నమవుతున్న భౌతిక సృష్టిలో అంతా కూడా ఈ రెండు అస్తిత్వాలుగా ఉంటాడు శివుడు. శివుడి యొక్క అస్తిత్వమే రెండు అంటే ద్వంద్వంగా, రెండు రూపాలుగా అనే రకంగా ఉండడం వల్లే మనం అంటే శివుడు కాలాతీతంగా కూడా ఉన్నాడు. శివుడు అనంతంగా విశ్వంతో ఉన్న మహా చైతన్యంగా ఉన్నాడు. అలాగే మహాశక్తిగా కూడా ఉంది అమ్మవారు. మహాశక్తి ఎవరని చెప్తాము? మహాజగజ్జన్ని, మహాకాళి. అన్నిటికి మొత్తం విశ్వం అంతటికీ కూడా మూల చైతన్య శక్తి ఎవరైతే ఉన్నారా అంటే కనుక ఇక్కడ మీరు అంటే మన ఫండమెంటల్ గా చెప్పాలి అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ అమ్మవారు మొదట, అయ్యవారు మొదట అంటే అమ్మవారే మొదట. ఎందుకంటే మనం క్వాంటమ్ ఫిజిక్స్ లో కూడా ఏం చెప్తారంటే మన స్టీఫెన్ హాకిన్ అన్న అతను సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేసే అంటే ఒక 20 సంవత్సరాల క్రితం
20 సంవత్సరాల క్రితం వరకు కొన్ని వందల సంవత్సరాలుగా రకరకాల సైంటిస్టులు అంటే 19వ శతాబ్దం నుంచి కూడా చేస్తున్న పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ నక్షత్రాల మండలాలన్నీ దాటేసి వెళ్ళిపోతే గెలాక్సీస్ యూనివర్స్ దాటేస్తే ఈ మొత్తం అంతా ఖాళీగా ఉంది. అంటే విశ్వం అంతా కాస్మోస్ అంతా విశ్వాలు అనంత విశ్వాలు ఉంటాయి. విశ్వాలు దాటిన కాస్మోస్ అంటే అనంత విశ్వాలుగా ఉన్నటువంటి అనంత విశ్వాలతో కలిగి ఉన్న దాన్ని అనంత విశ్వాలు దాటిన కాస్మోస్ మనం తెలుగులో ఎలా చెప్పచ్చు అంటే విశ్వాలకు మించిన స్థాయి, అంటే బ్రహ్మాండంగా ఉన్నది, విశ్వాలకు మించిన స్థాయి పరబ్రహ్మంగా ఉన్నది. ఆ పరబ్రహ్మ విశ్వాలన్నిటిని దాటి ఉన్న అనంతంగా ఉన్న అదంతా కూడా డార్క్ ఖాళీగా ఉంటది. అంటే వీళ్ళు సైంటిస్టులు ఏం చెప్పారంటే ఎక్కడెక్కడ స్టార్స్ కింద అంటే ద్రవ్యరాశిగా కనిపిస్తుంది, అంటే భౌతిక పదార్థంగా కనిపిస్తున్నవన్నీ మాత్రమే నక్షత్రాలన్నీ చూస్తే అక్కడక్కడ కనిపిస్తుంది. కాబట్టి మొత్తం అంతా చీకటే ఉంటది కదా, మొత్తం స్పేస్. ఈ స్పేస్ అంతా ఖాళీగా ఉంది, అందులో అక్కడక్కడ మాత్రమే స్టార్స్ ఉన్నాయి. అంటే మనకి లెక్క ప్రకారం చెప్పాలంటే కనిపిస్తున్న ఖాళీ అంతా కలిపి 99% ఒక 1% లోనే అక్కడక్కడ స్టార్లు ఉన్నాయి. అంటే స్టార్లు అన్ని ఓ పక్క తీసేస్తే అనంతంగా ఖాళీ ఉన్నది మటుకు చాలా ఉంది. అందువలన 99.9999 అంతా కూడా ఖాళీ. ఒక 0.0001 మాత్రమే అంటే ద్రవ్యరాశి అంటే నక్షత్రాలుగా ఆకాశంలోని విస్తరించి ఉన్నాయని సైంటిస్టులు నమ్ముతూ వచ్చారు. స్టీఫెన్ హాకిన్ ఆయన ఎప్పుడు చేయని పరిశోధనలు సిద్ధాంతపరంగా ఆయన ప్రూవ్ చేసిందంటే ఆ ఖాళీగా ఉన్నది అంత ఖాళీ కాదు, అదంతా అనంతమైన మహాశక్తి కలిగి ఉంది. దానికి ఆయన ఒక పేరు పెట్టారు. ఏంటంటే డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ అంటే కనుక దాని పేర్లోనే ఉంది కదా, నల్లని పదార్థము. ఆ నల్లని పదార్థము అంటే అది ఎలాంటి నల్లని పదార్థం అంటే భూమి మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భూమి మీద ఉన్న భూగోళంలో ఉన్న శక్తిని అంతా ఒక అణువులో కుక్కేస్తే, ఒక అణువు అంటే మనకు కనిపించింది, దాంట్లో కుక్కితే ఆ ఎనర్జీయే ఒక పదార్థ రూపంలో ఉంటే కనుక, పార్టికల్ రూపంలో ఉంటే దాన్ని డార్క్ మ్యాటర్ అంటారు. అంటే అలాంటి అనంత శక్తి ఒక చిన్న పరమాణువులో ఇరికిస్తే ఎంతైతే ఉంటుందో అలాంటి అణువులతో, అనంతమైన అణువులతో నిండి ఉన్నదే ఈ నల్లని అంటే ఖాళీగా కనిపిస్తుంది అన్న దాంట్లో అంతా. అంటే నక్షత్ర రాశుల్లో ఉన్న శక్తికి మించిన ఎన్నో కోట్ల రెట్లు శక్తితో నిండి ఉన్న అణువులతో నింపబడి ఉంది మొత్తం. అంటే ఏంటి ఇక్కడ చెప్పబడింది, ఖాళీగా ఉన్నదంతా ఖాళీ కాదు, ఈ నక్షత్ర రాశులకి మించిన ఈ 0.110001 అనే రాశులు అలాంటివి అనంతమైన రాజులు దగ్గరికి అందులో ఉన్న శక్తిని దగ్గరికి చేసేసి ఒక అణువు కింద మారిస్తే అలాంటి ఎన్నో లెక్కలేని అణువులతో కలిపిందే డార్క్ మ్యాటర్. ఈ డార్క్ మ్యాటర్ లోనే అంటే అది ఎంత మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుందంటే ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీతో అనంతమైన శక్తి క్రియేట్ అవుతుంది. ఆ శక్తిలోంచి విస్ఫోటనం జరుగుతుంది. ఆ విస్ఫోటనం ద్వారా నక్షత్రాలు అనేవి పుడుతున్నాయి. అంటే ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే ఈ ఖాళీగా ఉన్నదంతా కూడా ఖాళీ కాదు, మహాకాళి. అర్థమైందా? ఖాళీ కాదు మహాకాళి. అంటే అనంత శక్తితోటే విశ్వం విశ్వం మొదలవుతుంది. అందుకే నేను అన్నాను మొదట, నేను ధ్యానం నేర్పించేటప్పుడు అంటే మీకు ధ్యానం చేయించినప్పుడు నేను ఎందుకు ఏమంటుంటాను, మహాజగజ్జన్ని విశ్వమాత మూల చైతన్య శక్తి మహాకాళి. ఆ కాళీమాత శక్తిని మనము మన మానవుడే కాదు కదా, ఎవ్వరు కూడా, దేవతలు కూడా అంతనే వేయలేరు. అంత అంటే మనం సైన్సే నేను చెప్పిన సైన్సే మీకు అర్థమైందో లేదో, అంత అసాధారణమైన అనంతమైన ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిలోంచి ఉత్పన్నమవుతూ ఆ శక్తి యొక్క లోంచి ఉత్పన్నమవుతున్న విస్ఫోటంలో పుడుతున్న చైతన్యమే
అంటే మళ్ళీ విస్ఫోటనంలో చైతన్యం పుడతాయి. ఎప్పుడైతే ఆ శక్తి అసాధారణమైన శక్తి ఉందో అందులో విస్ఫోటనం జరుగుతుంది. ఆ విస్ఫోటనం వల్ల విపరీతమైన వెలుగు అనేది క్రియేట్ అవుతుంది. అపారమైన వెలుగు క్రియేట్ అవుతుంది. అవి అనంతమైన నక్షత్రాలు క్రియేట్ అవుతున్నాయి. ఆ అనంతమైన నక్షత్రాల్లో అపారమైన వెలుగు దాన్నేమంటాం? చైతన్యము. శక్తి అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే అమ్మవారి ఎనర్జీ. ఆకర్షణ శక్తి. ఆకర్షణ అనేది శక్తికుంటది. చైతన్యానికి ఆకర్షణ ఉండదు. చైతన్యం అనేది ఎక్స్‌పాండ్ అవుతది. ఒక లైట్ ఎనర్జీ ఇస్ ద చైతన్యం. అనంతమయంగా విస్తరిస్తున్న చైతన్యము అది శివుడు. శక్తి ఎవరు? ఆకర్షణ శక్తి. అంటే అమ్మవారు ఎప్పుడు కూడా ఆకర్షించి ఒకానొక స్థితిలో విస్ఫోటనం చెందితే, ఆ విస్ఫోటనంలోంచి పుట్టే మహా వెలుగు, ఆ విస్ఫోటనం అన్ని వైపులా అనంతంగా విస్తరించిన దాన్ని చైతన్యంగా చెప్తాం. అంటే ఇక్కడ శక్తిలోంచి చైతన్యం పుడుతుంది. ఆ శక్తి చైతన్యాల తత్వ తత్వ రూపమే అంటే మన భౌతికంగా తీసుకున్నప్పుడు వాళ్ళే ఆ కాళీ నుంచి పుట్టిన అమ్మవారు ఎవరు? మనం పౌరాణికంగా చెప్పుకోవాలంటే మనం అర్థమయ్యేటట్టు భావనాత్మకంగా చెప్తే ఆమె పార్వతి. అనంతమైన వెలుగు నుంచి ఈ భూపరిధుల్లో మనందరికీ సాకడానికొచ్చింది. ఆ తత్వం పురుష తత్వమే శివుడు. ఈ శివ పార్వతుల యొక్క అస్తిత్వంతోటే ఈ సమస్త నక్షత్ర రాశులు లేదంటే నక్షత్ర రాశుల ద్వారా ఏర్పడుతున్న భూగ్రహాలు, భూమి గ్రహం లాంటి ఆ భూగ్రహంలో ఉన్నటువంటి సమస్త జీవకోటి ఇదంతా కూడా ఒక ఎక్స్పాన్షన్‌లో జరుగుతుంది. అంటే ఎప్పుడైతే భౌతిక అస్తిత్వం అనేది ఏర్పడింది అంటే గనక శివ పార్వతులుగా మనం చెప్పుకోవచ్చు. శివ పార్వతుల యొక్క అస్తిత్వమే ఆళ్ళ యొక్క అనుగ్రహమే ఈ భౌతిక అస్తిత్వానికి మూలము. సో, మనము భౌతికం వరకే తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది బేసిక్‌గా అసలు అమ్మవారు ముందా, అయ్యవారు ముందా అని చెప్పినప్పుడు మహాకాళి, మహాజగజ్జని, విశ్వమాత, మహామూల చైతన్య శక్తి. అర్థం అవ్వడానికి మీకు కొద్దిగా సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మొత్తం యూనివర్స్ అంతా ఖాళీగా లేదు. మహాకాళి శక్తితో నిండి ఉంది. ఆ మహాకాళి శక్తిలోంచే ప్రతి సెకను అనంతమైన విస్ఫోటనాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి అనంతంగా ప్రతి సెకను అలా జరిగే విస్ఫోటనంలో మా అనంతమైన నక్షత్రాల్లో ఒక చిన్న నక్షత్రం చుట్టూ ఏర్పడిన గ్రహ మండలంలో మనం ఉన్నాం. అంటే అనంతమైన నక్షత్రాలు అనగానే అదొక సముద్రం అయితే, అలాంటి సముద్రాల్లో ఒక నీటి బొట్టు మన నక్షత్రం అయితే, అలాంటి నీటి బొట్టు అనే నీటి బొట్టు తో ఒక తుంపర, నీటి తుంపర మన భూమి. అర్థమైందా? మనం దీన్ని బట్టి చూసుకోండి ఎంత దూరంగా ఉన్నాం. అంటే సముద్రం అనేది నక్షత్ర మండలాలైతే, ఆ మహాసముద్రం నక్షత్ర సముద్రంలో మనం ఒక చిన్న నక్షత్రం అంటే మనదొక నీటి బొట్టు మన నక్షత్రం, మన సూర్యుడు. ఆ నీటి బొట్టు మీద మళ్ళీ తుంపర్లాడితే మన భూమి. అంటే ఒక తుంపర్లో మనం ఇంత ప్రపంచాన్ని చూస్తున్నామంటే, ఆ తుంపరికి మూలంగా ఉన్న బొట్టు, నీటి బొట్టు సూర్యుడిని తీసుకుంటే, సూర్యుడికి ఎన్నో వేల రెట్లున్న నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఆ నక్షత్రాలను మనం సముద్రంలో ఒక గుప్పెడు నీళ్ళు అనుకుంటే, అంతకు మించిన బకెటెడ్ నీళ్ళు లాంటి నక్షత్రాలు కూడా ఉన్నాయి. అయినా బకెటెడ్ నీళ్ళు అంత నక్షత్రం మనం తీసేసిన సముద్రంలో ఇంకా అనంత విశ్వాలు కలిగిన అయితే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయి? మూల చైతన్య శక్తితో పుడుతున్నాయి. అంటే దీన్ని ఓన్లీ మానవ మేధస్సుతో మనం తెలుసుకోవడానికి కుదరదు. ఇవన్నీ లోతుగా మనం అది ఓన్లీ మనకు అంతరంగా ఫోర్త్ ఐ ద్వారా దీన్ని మనం తెలుసుకోగలుగుతాం తప్పితే, మన మైండ్ ద్వారా విశ్లేషిస్తే మటుకు మన మైండ్ కూడా తప్పడిపోతుంది ఈ జ్ఞానంలో. కాబట్టి ఇంకా అంటే మీకు అర్థం అవ్వడానికి, ఈ లోతైన వ్యవహారాన్ని అర్థం అవ్వడానికి చెప్పాను. ఏదేమైనా మన భౌతిక పరిధుల్లో మనం ఎలా తీసుకోవాలి? పార్వతీ పరమేశ్వరులు, శివ పార్వతులు. శివుడు అంటే మహా చైతన్యము, పార్వతి అంటే మహాశక్తి. పార్వతి అమ్మ అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ, శివుడు అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే మహా వెలుగు ద్వారా వచ్చే ఏదైతే ఎనర్జీ ఉంటుందో దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో
తర్వాత ఇప్పుడు మీకు శివపార్వతులను మనం తెలుసుకున్నాం. తర్వాత దీన్ని మనము మన భౌతికంగా అంటే ఇప్పుడు ఈ శివపార్వతుల శక్తికి మన ఈ భూమి మీద ఉన్న జీవరాశికి మధ్యనున్న అనుబంధం ఎవరి ద్వారా ఉంటది అంటే గనక 5 ఎలిమెంట్స్ అంటాం ఇక్కడ. 5 ఎలిమెంట్ అంటే గనక ఇక్కడ ఏంటి 5 ఎలిమెంట్ మన అస్తిత్వం భూమి మీద అస్తిత్వం ఎలాగ ఏర్పడుతుందంటే యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ అంటే డివైన్ ఫెమిన్ త్రూ ద యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్. ఇందులో నేను ఒకటి రాసి ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది. ప్రచండ శక్తి అంటే ఈ చుట్టూరు ఫిమేన్ ఎనర్జీ అంటే మన ఈ ప్రకృతి మాత ఈ పింక్ కలర్ లో ఏది ఉందో ఇదంతా నేనేమన్నానంటే ప్రచండ శక్తి. ప్రచండ శక్తి పింక్ కలర్ లో ఉంది. తర్వాత కిందన ఈ ఆ లోపడే మనకి కాలచక్రము కర్మచక్రము 2 ఉన్నాయి. అంటే 2 రంగులు ఉన్నాయి మళ్ళీ లోపల. ఆ ఆ ప్రచండ అమ్మవారి ప్రచండ శక్తి అంటే అమ్మవారి యొక్క అనంత శక్తిలోంచే మళ్ళీ అక్కడ ఏదైతే అనంత శక్తి ఉందో అలాంటిదే మన భూమి పరిధుల్లో కూడా ఒక శక్తి అనే ఒక దానికి సంబంధించిన ప్రకృతిగా ఒక శక్తి అనేది ఏర్పడింది. అంటే ఇది అమ్మవారి తాలూకా ఏమని చెప్పుకోవచ్చు ఊంబు అంటే మీకు బిడ్డని తల్లి ఒక బిడ్డని నవమాసాలు మోసేటప్పుడు ఒక లోపల ఒక మనకి కడుపులో అది ఉంటది కదా, ఆ లిక్విడ్ ఉంటది, దాన్ని ఉమ్మనీరు అంటారు. ఆ లిక్విడ్ హైలీ ప్రోటీన్ లిక్విడ్. ఎందుకంటే బిడ్డ శ్వాస కూడా తీసుకోడు, దాని నుంచి బొడ్డు ద్వారా బిడ్డకి ఎదగడానికి ఒక చిన్న బీజంగా ఉండే అంటే బీజం నుంచి పరిపూర్ణంగా ఎదగడానికి కావాల్సిందంతా ఆ ఎనర్జీ ఒక మనిషి రూపం ఒక చిన్న మాంసం ముద్ద ఒక మనిషి రూపం దాల్చడానికి ఏదైతే ఇవ్వబడుతుందో అదే రకంగా భూమి మీద కూడా ఈ భూమి మీద అంతా కలిపి ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే ప్లాస్మా అంటాం. ఆ ప్లాస్మానే ఇక్కడ ప్రచండ శక్తి అన్నాం. అంటే అమ్మవారి యొక్క శక్తి అనంతమైన శక్తి ఇక్కడ కూడా అక్కడ అది మ్యాక్రో లెవెల్ అంటే అది అది అనంతంగా ఉన్నదైతే ఇక్కడ మన భూపరిధుల్లో భూమేరకు ఉన్నటువంటి ప్రచండ శక్తి లోపడే ఏం నడుస్తున్నాయి కాలచక్రము ఇందులోని అంటే ఇక పింక్ కలర్ ఏమో చుట్టుపక్కల పింక్ కలర్ కాలచక్రంలో కర్మచక్రము. అదే ఇవి నేను వివరంగా కాలచక్ర కర్మచక్రాల గురించి ఫర్దర్ మనం తెలుసుకుందాం డీటెయిల్గా. అంటే ఇక్కడ అమ్మవారి ద్వారా ఏర్పడింది ప్రచండ శక్తిలోనే అమ్మవారి శక్తిలోనే దాన్ని ప్లాస్మా అంటాం ఇంగ్లీష్లో ఎనర్జీ ఫీల్డ్. అందులో కాలచక్రం నడుస్తుంది. కాలచక్రంలోనే మనకు సంబంధించిన మనకే కాదు ప్రతి భూమి మీద ఉన్న ప్రతిదానికి కర్మచక్రం కాలచక్రం పనిచేస్తుంది. కాలచక్రం అని అంటే భౌతిక పదార్థంగా ఉన్న ప్రతిదానికి కాలచక్రం పనిచేస్తుంది. అంటే ప్రతి వస్తువు కూడా నశించిపోతుంది కొంతకాలానికి. కర్మచక్రం అంటే కనుక అది ఓన్లీ మన బుద్ధిజీవులకి కర్మచక్రం ప్రత్యక్షంగా, అదే బుద్ధి లేని మిగతా జీవులకి అంటే పశుపక్షాదులకి కర్మచక్రం కూడా వాటికి పరోక్షంగా పనిచేస్తుంటుంది. ఎందుకంటే వాటి మీరు అడగచ్చు అదేంటి పశుపక్షాదులకి వాటికి కర్మచక్రం ఏంటంటే కనుక కర్మల్లో రకాలు ఉంటాయి. అంటే మనం కాలమాన అంటే అది భౌతిక పరమైనవి ఉంటాయి, కెలామిటీస్ అంటే దేవుడు యొక్క ప్రభావంతో భూమి మీద కూడా వచ్చే డిజాస్టర్స్ ఉంటాయి. అది కూడా అంటే నెక్స్ట్ మన గ్రహ ప్రభావాల వల్ల అయితేనేమి అంటే అది గ్రహ ప్రభావం అనగానే అది కర్మచక్రం. ఇప్పుడు భూమి మీద ఏదైనా వచ్చినాయి యుద్ధాలు వచ్చినాయి, లేదంటే మనం ఆటం బాంబులు వేసేసాము, లేకపోతే అడవులు నరికేస్తున్నాం అంటే ఇవి ఏ కెలామిటీ డిజాస్టర్స్ వచ్చినా అంటే మనం తెలిసి పాడు చేసినా లేకపోతే అదృచ్ఛికంగా భూమి మీద ఎటువంటి జరిగినా ఆ కాలచక్రంలో మన జీవజాతి అంతా కూడా ప్రత్యక్షంగా వాటి కూడా దెబ్బ తగులుతుంది. ఎందుకంటే మన చిన్నప్పుడు ఉన్నంత పశుపక్షాదులు నెమళ్ళు అవన్నీ ఇప్పుడు లేవు. ప్రతి చోట కనిపించేవి నెమళ్ళు ప్రతి విలేజ్లో. ఇప్పుడు ఎక్కడ దొరికినా మనకు కనబడదు. అంటే ఎవరి ప్రభావంతో చనిపోయినాయి అంటే వాటికి కూడా కర్మ అనేది మనకు డైరెక్ట్ గా మనం ఎఫెక్ట్ అవుతుంటే వాటికి ఇండైరెక్ట్ గా అవి పాపం వాటికి బాధ్యత లేకపోయినా సరే ఈ భూమి మీద ఉన్న కాల ప్రభావానికి అవి కూడా టార్గెట్ అవుతాయి. అందుకే భూమి మీద ఉన్న ప్రతిదానికి ఈ ప్రచండ శక్తిలో
కాలచక్రం ఉంది. కాలచక్రం ద్వారా కర్మచక్రం కూడా ప్రతి ఒక్కటి బాధ్యత, ప్రతి దాంట్లో ఓ పార్ట్ ఆఫ్ ది ఇది నడుస్తుంది. ఈ కర్మకాల చక్రాల మధ్యలో ఈ కర్మచక్ర కాలచక్రాలకి డైరెక్ట్‌గా భూమి మీద ఉన్న అస్తిత్వం ఉన్న సకల జీవరాశికి ఏంటి కనెక్షన్ అంటే గనక ఈ 4 ఎలిమెంట్స్ ద్వారా అందరికీ కనెక్షన్ ఉంటది. ప్రతి జీవరాశికి ఏంటి 4 ఎలిమెంట్స్ అంటే ఆహ్, ఆహ్, ఆ ప్రచండమైన ఫిమేల్ పార్వతీ పరమేశ్వరులు మనకి ఏ రూపంలో మనల్ని పోషిస్తున్నారు, మనకు అందుబాటులో ఉంటున్నారు, లేకపోతే మనతో కనెక్ట్ అయ్యి ఉంటున్నారంటే ఈ పంచధాతువులు, పంచభూతాలు అంటాం. పంచభూతాలు చెప్తాం. ఏంటి పంచభూతాలు అంటే ఒకటి భూమి, అంటే భూమిలో ఉన్న మినరల్స్ మనం ఎప్పుడు చెప్పుకుంటాం మెడిటేషన్ చేసినప్పుడు. తర్వాత మినరల్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. భూమి మీద మినరల్స్ లేకపోతే ఈ భూమికి అమ్మవారి యొక్క శక్తి, అంటే ఆ శక్తి ఇక్కడ నిలవ ఉండాలి అంటే గనక ఖనిజ సామ్రాజ్యం పుష్కలంగా ఉండాలి. మరి మిగతా ప్లానెట్స్ మీద ఎందుకు లేవు అంటే గనక అక్కడ కూడా ఉన్నాయి ఒకప్పుడు, కానీ అక్కడ కంటే మనకి ఎక్కువ పుష్కలంగా మన భూమి లోపల ఖనిజం ఉండదు కాబట్టి మన ఇక్కడ ఈ అనేక వృక్ష జాతి, అనేక రకమైన దాని ద్వారా వర్షాలు పడ్డం అయితే దాని వల్ల వాతావరణం ఏర్పడడం, ఇవన్నిటికి ముందు ఏంటంటే భూమి ఖనిజ సామ్రాజ్యం. ఆ ఖనిజ సామ్రాజ్యం తర్వాత ఖనిజంతో పాటు వృక్ష సామ్రాజ్యం, ఆ వృక్ష సామ్రాజ్యం తర్వాత మన సకల జీవకోటి రాశి, సకల జీవకోటి రాశి ఉండడం వల్ల దాంట్లో బుద్ధి ఉన్న మట్టు, అంటే బుద్ధి ఉన్న యోగులు, అంటే మహాత్ముల యొక్క సంకల్పంతో ఆ దివ్య దేవతల యొక్క అస్తిత్వం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. సో ఇవన్నీ ఏర్పడడం వెనకాల, ఇవన్నిట్లు వికసించడం వెనకాల మళ్ళీ పంచభూతాలుగా చెప్తాం కదా, అదేంటి? మనము నీరు ఒకటి, తర్వాత ఇది ఎర్త్, ఇది భూమికి తీసుకుంటాము. భూమి అంటే ఖనిజము, ప్రకృతి అన్నిటికి సంబంధించిన భూమి, తర్వాత ఎర్త్, తర్వాత ఇదేంటి వాటర్, ఇంకోటి ఫైర్, ఎయిర్. అంటే ఈ 4, 5 ఒకటి ఉంటది. మీకు ఏమని చెప్తారంటే ఈథరు అంటారు. ఈథర్ యాక్చువల్లీ ఈథర్లోనే మొత్తం మ్యాజిక్ ఉంటుంది. ఈథర్ అంటే 5th ఎలిమెంట్ అంటాం దీన్ని. 5th ఎలిమెంట్ ఏంటంటే ఇవన్నిటికి సంబంధించిన, ఇవన్నిటిని ఇముడ్చుకొని ఇవన్నిటిని భూమికి ప్రసరింపజేయగలిగే ఒక సూక్ష్మ చైతన్య శక్తే ఈథర్ అంటాం. ఈథర్ ఈ సూక్ష్మ చైతన్య శక్తి ఈథర్. ఇది మళ్ళీ మనము మధ్యలో దాన్నే మనం ఇంగ్లీష్లో ఈథర్ అంటాము. ఈ సూక్ష్మ చైతన్య శక్తి మళ్ళీ ఈశ్వరుడు యొక్క మెయిల్ అండ్ ఫీమేల్ ఎనర్జీగా చెప్పుకోవచ్చు. అంటే మెయిల్ అంటే ప్రాణము, ఫీమేల్ అంటే శక్తి. అంటే శక్తి చైతన్యాల, ప్రాణం అంటే చైతన్యము, శక్తి చైతన్యం. చైతన్యాన్ని మనం ప్రాణంగా చెప్తాము. అలాగే ఈ శక్తి చైతన్యాల కలయికతో ఉండే ఆ 5th ఎలిమెంట్ని ఆనుకొని ఈ 5 ఎలిమెంట్లు గూడు కట్టుకుంటాయి. ఈ 5 పనిచేస్తుంటాయి. అంటే 5 ఎలిమెంట్స్కి అప్లై అవ్వడానికి కావాల్సిన శక్తి చైతన్యం, అంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి ఉపాధి. ఈ 4 ఎలిమెంట్స్ ఉపాధి. అసలైంది ప్రాణ శక్తి ఏదైతే ఉందో ఇది బేసిక్ ఎలిమెంట్. ప్రాణశక్తితోని ఈ ఉపాధులతో ప్రాణశక్తి. అంటే ఇక్కడ ఈ రెండు, ఈ పైన ఎయిర్ ఫైర్ అన్నది ఒక విధంగా చెప్పాలంటే ప్రాణానికి సంబంధించినవి. దీని ప్రాణం అంటే కనుక మస్కులిన్, శివతత్వం కలిగినవి. అంటే మస్కులిన్ అంటే అదే మన పురుష తత్వాన్ని కలిగినవి. ఇది కిందనున్న 2 వాటర్ అండ్ ఎర్త్, ఇది శక్తి, అమ్మవారు. అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ తోటి నిలబడే వీటిని ఎర్త్ అంటే ఆకర్షణ శక్తి కలిగిన ఈ 2 ఫిమేల్ ఎలిమెంట్స్. శక్తి అంటే అమ్మవారు, శక్తి ఫిమేల్ ఎలిమెంట్స్ అంటే కనుక స్త్రీ తత్వం కలిగిన, ఆకర్షణ శక్తి కలిగిన, అవి ఎందుకు ఈ 2 భూమిని ఆనుకొని ఉంటాయి. 2 ఎర్త్ మినరల్తో ఉన్న ఎర్త్, ప్రకృతితో ఉన్న ఎర్త్, ప్లస్ దానికి అవసరమైన నీరు. అలాగే ఈ ప్రకృతి ఉండడం వల్ల నీరు ఉత్పత్తి అవుతుంది, నీరు వలన ప్రకృతి, ఇవన్నీ భూమి మీద ఉంటాయి. అయితే వీరున్నిటికి తోడ్పడేవి ఏంటంటే ఫైర్, ఎయిర్. వేడి లేకపోతే, ఉష్ణం లేకపోతే
వాతావరణానికి అవకాశం లేదు. ఉష్ణాన్ని నలువైపులా ప్రసరింపజేయడానికి వాయువు లేకపోతే ఇక్కడ ఉష్ణం లేదు. ఈ 2 ఇవి ప్రాణాన్ని కలుగజేసేవి. అంటే శక్తి, ప్రాణము ఈ 2 మనం మస్కులిన్ అయింది. ఈ 2 మనకి ఫెమిన్ ఎనర్జీ అయినాయి. 2 కలిపి దేంతో మొత్తం ఈ 4 దేంతో ముడిపడి ఉన్నాయి? ప్రాణశక్తితో ముడిపడి ఉంది. ఇది ప్రాణశక్తి. అంటే మనం ఏదైతే చూసామో ఇందులోని ఎవరెవరు ఉంటారు అంటే ప్రాణశక్తిలో శివపార్వతులు అర్ధనారీశ్వరుతో ఉండే ప్రాణశక్తి, శక్తి ప్రాణము 2 అర్ధనారీశ్వరులో ఉండే ప్రాణశక్తిని ఆనుకొనే ఈ యొక్క స్త్రీ ఔరు పురుష తత్వం కలగా, స్త్రీ అంటే నీరు, భూమి నీరు, పురుషతత్వం ప్రాణశక్తిని కలిగినవి ఫైర్, ఎయిర్. ఇవన్నీ కలిపితే ఇవన్నిటితోటి మన భూమి యొక్క అస్తిత్వం ప్రాణశక్తితో కలిగిన సమస్త జీవకోటి రాశి ఉత్పన్నమవుతుంది. ఇది ఒకటి. ఇప్పుడు నేను ఇక్కడ నేను అమ్మవారి గురించి చెప్పాను. అమ్మవారి యొక్క భౌతిక అస్తిత్వం గురించి చెప్పాను. అంటే అయ్యవారు అమ్మవారి యొక్క భౌతిక అస్తిత్వం అనేది తెలియజేశాను. ఇప్పుడు మీరు దీనికి ఇక్కడ ఏదన్నా అడిగేది ఉంటే మీరు అడగచ్చు. సరే, నేను ఎలాగ నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. తర్వాత వీటిని ఈమె ఎవరు అంటే ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో ఈ అమ్మవారి నుంచి ఈ ప్రాణశక్తి అనేది ఏర్పడడానికి మధ్యన చాలా చాలా లేయర్స్ ఉంటాయి. అంటే చాలా చాలా దేవతా శక్తులు పనిచేస్తాయి. ఈ విధంగా సడన్ గా మారిపోవడానికి లేదు. అంటే మొదటి దేవతా శక్తి ఎవరన్నా ఉన్నారంటే కాళీమాత నుంచి ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న ప్రాణశక్తిగా ఉత్పన్నం అవడానికి, లేదు అంటే భూమాతగా ఉత్పత్తి చెందడానికి మధ్యలో ఎవరు ఉన్నారో ఏదన్నా ఒక అంటే అంతర్లీన శక్తులు ఎవరైనా ఉంటే కనుక మనం చెప్పుకోదగ్గ గొప్ప అసాధారణమైన ఒక అంతర్లీన శక్తి ఎవరు అంటే కనుక ఈమె కామాఖ్యాదేవి. కామాఖ్యకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అంటే, కామాఖ్య అనేది నీలాచల పర్వతాల్లో ఉంది. మన కామాఖ్య నేను చాలాసార్లు వెళ్ళాను, విజిట్. చాలా ఎనర్జీ ఉంటుంది అక్కడ. ఎంత మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుందంటే మనకు తెలుసు అయస్కాంత శక్తి అక్కడ. ఎందుకు ఈ కామాఖ్య ప్రత్యేకత అంటే, మన తంత్ర శాస్త్రాలకి అంటే హిమాలయాల్లో ఉన్న మహా యోగులు ఫాలో అయ్యే అత్యంత అసాధారణమైన తంత్ర విజ్ఞానంలో భైరవీ తంత్రం ఇలాంటి వాటితో అనేక పురాతనమైన తంత్ర విజ్ఞానంలో కామాఖ్య గురించి చాలా ఎక్కువగా ఉటంకించబడింది, అంటే ఎక్కువగా ఇవ్వబడింది. ఎందుకంటే ఇప్పుడున్న నీలాచల పర్వతాల్లో ఉన్న కామాఖ్య అత్యంత పురాతనం అంటే కనుక ఎంత పురాతనం అంటే కనుక అంటే మన శాస్త్రాలు శివపురాణాలు కానీ కాలభైరవ అత్యంత ప్రాచీనమైన కాలభైరవ తంత్ర విజ్ఞానాల్లో కూడా ఈమె గురించి ప్రత్యేకించి ఉంది. అంటే గనక ఈమె ఒక విధంగా చెప్పాలి అంటే త్రేతాయుగం నుంచి కూడా ఈమెని పూజించడం జరుగుతుందని చెప్పుకోవడం జరిగిందన్నమాట. అంటే దీన్ని బట్టి మిగతా దేవతలు అంతా ఇప్పుడు వచ్చారు, కానీ ఈమె చాలా పురాతనమైన సనాతనమైన అంటే తంత్ర విజ్ఞానం నుంచి వచ్చిన మాత కాబట్టి. అంటే ఈమె ఏంటి అంటే ఈ అమ్మవారి యొక్క అంటే ఈ అమ్మవారు ఏంటి ఎలా చెప్తారంటే మన పురాతన శాస్త్ర ప్రకారం ఈమెని సింబాలిక్ గా ఈమె యోని అంటారు. అమ్మవారు ఈమె యోని అంటే గనక అంటే ఆ మహాకాళి అనే అనంతమైన మహాశక్తి ఏదైతే ఒక భౌతిక రూపంలో అనంతమైన రాసుల కింద ఏర్పడుతుందంటే గనక అంటే ఆ కాళీ అమ్మవారు తను ఈ సృష్టిలో ఉన్న సమస్త విశ్వాలకి ఆమె డెలివరీ చేస్తుంది. అంటే ఆమె యోని ద్వారా, ఇక్కడ యోని అనగానే ఏంటంటే విశ్వయోని, అంటే అనంతంగా ఉన్న అమ్మవారి శక్తి ఎక్కడి నుంచి ఒక చోట రావాలి. కాబట్టి ఆ విశ్వయోనిని మనం ఏం తీసుకోవాలంటే సైంటిఫిక్ గా బిగ్ బ్యాంగ్ అని చెప్పచ్చు. బిగ్ బ్యాంగ్ అంటే ఆ బిగ్ బ్యాంగ్ లో వచ్చే ఎన్నో విశ్వాలు పుడుతున్నాయి, అందులో అనంతమైన రాసులు పుడుతున్నాయి. ఆ రాసుల్లోనే ఆ రాసుల యొక్క శక్తితోటే, అంటే రాసులు మనం అనంతమైన నక్షత్రాలు అంటే ఏంటి, ప్రతి నక్షత్రం సూర్యుడు. అంటే ఆ సూర్యుడు లేకపోతే భూమికి అస్తిత్వం ఉండదు కదా. భూమి మీద వెలుగు ఇప్పుడు మనం అనుకున్న ఎయిర్ ఫైర్ అనేది
ఆ సూర్యుడి యొక్క అస్తిత్వంతోటే క్రియేట్ అవుతది. అంటే ఆదిత్యుని యొక్క శక్తి ద్వారానే మనకి ఇవన్నీ వస్తాయి. అంటే పూర్తిగా సూర్యుడి నుంచే. సూర్యుడిలోంచి వెలుగు, సూర్యుడిలోంచి ఉష్ణము, సూర్యుడిలోంచి ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ తోటే గ్రహాల మీద అంటే మన భూమి లాంటివి ఏర్పడతాయి కాబట్టి, అలాంటి నక్షత్రాలకి జన్మనిచ్చేది, ఆ అనంతమైన ఆ శక్తి ఉత్పన్నం చేసేది ఎవరు అంటే గనక ఆమెనే కామాఖ్యాదేవి. కామాఖ్యాదేవి ఏంటంటే మొత్తం అంటే సూర్యులకి సంబంధించి ఇప్పుడు మన భూమి మీద లేనిది కూడా అనంత సూర్యుడిలో అంటే మనం అంటాం గెలాక్సీస్‌లో అనంతమైన శక్తి ఉంటది. అసాధారణమైన శక్తి ఉంటది. అంటే ఆ అనంతమైన విజ్ఞానం, అసాధారణమైన భౌతిక అస్తిత్వాలన్నిట్లికి కూడా మూలంగా కాబట్టే కామాఖ్య. కామాఖ్య అని మనం సాధన చేసినోళ్ళకి ఏవైనా సిద్ధిస్తాయి. అది ఇది అని లేదు. మనం ఏది కోరుకుంటే ఇంకా మనకేదన్నా మన ఊహకు అందంది కూడా ఏదన్నా మనకి ఊహలోకొచ్చి కోరుకుంటే కూడా వాటిని కూడా సిద్ధింపజేసుకునే శక్తి ఆ అమ్మవారి ద్వారా దొరుకుతుంది. అంటే ఇక్కడేంటి ఆ విశ్వమాత మన కాళీమాత అందచ్చు, అందకపోవచ్చేమో గాని, ఆ కాళీమాత నుంచి విస్తరించిన భూమి ఇలాంటి ఎన్నో భౌతిక పదార్థాలకి, భౌతికలో అస్తిత్వానికి, భౌతిక స్థితిలో ఉండే సర్వ ఐశ్వర్యాలవ్వచ్చు, సర్వ రకాలైన సమస్త భౌతిక తత్వాలన్నిటికి మూలం కాబట్టి డైరెక్ట్‌గా. అందుకే కామాఖ్య అమ్మవారిని మనం ముఖ్యంగా భౌతిక పరమైన ఏమి సిద్ధించాలన్నా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య సిద్ధులు ఏది కావాలన్నా భౌతిక పొందాలన్నిట్లికి మూలము మనం కామాఖ్య అమ్మవారుగా చెప్పుకుంటాం. అంటే ఆ విశ్వమాత యొక్క డైరెక్ట్ ఆబ్జెక్టివ్. అంటే ఆమె సబ్జెక్టివ్ అయితే భూమికి సంబంధించిన ఈ భూములన్నీ మనం అనుకుంటే నక్షత్ర రాశుల నుంచి అనుకున్న నక్షత్ర రాశుల నుంచి భూమి పుడుతుంది కాబట్టి భూమి పుట్టుకు కూడా మనం కామాఖ్య అమ్మవారు అంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఈవిని యాక్చువల్ కామాఖ్యని ఎలా తీసుకోవచ్చు అంటే మొత్తం విశ్వ సృష్టికి మూలం కాబట్టి నక్షత్ర రాశులకి సృష్టికి ఆమె. మళ్ళీ నక్షత్ర రాశుల సృష్టి నుంచి మరొక అమ్మవారు ఉంటది. భూమి లాంటివి అన్ని అంటే భూమిలో నక్షత్రాల మీద అయితే దేవతా శక్తి నక్షత్రాల్లో కూడా దేవతలు ఉంటారు. మీకు తెలుసో లేదో. శాస్త్రాల ప్రకారం నక్షత్రంలో అసాధారణమైన అనంత శక్తులు కలిగి దేవతలు ఉంటారు. కానీ భౌతికమైన అంటే సూక్ష్మ శరీరాలతో ఉన్న దేవతలు వేరు. అంటే సూక్ష్మ శరీరాలతో ఉన్న దేవతలు ఎవరన్నా ఉన్నారంటే అది భూగ్రహం మీద ఉంటారు. ఎందుకంటే సూక్ష్మ లేఖం భూమి మీద ఉంటాయి. కాబట్టి ఆ భూమి మీద ఉండే సూక్ష్మ లోకానికి ద్వారా ఈ భౌతిక అస్తిత్వానికి ఎవరన్నా క్రియేటర్స్ ఉంటే కనుక వాళ్ళు భువనేశ్వరి మాత. అంటే ఇక్కడ మీకు చాలా ఇవి హయ్యర్ సీక్రెట్స్ ఇవి. అంటే మహావిశ్వానికి సంబంధించిన తల్లి ఎవరు అంటే గనక కామాఖ్యాదేవి. అలా లేదు అంటే భూమికి సంబంధించిన భూమిలాంటి యొక్క గ్రహాల యొక్క ఇప్పుడు ఇక్కడ జీవరాశికి సంబంధించిన వీటిని కాపాడే సాకే ప్రకృతి సంబంధించిన దేవతలు, దివ్య దేవతలు. ఈ దేవతలు అంటే నేను యూనివర్సల్ దేవతలు అనట్లేదు. మన ఈ సూక్ష్మ జగత్తులో ఉండే దేవతల్ని అంటే మన డైరెక్ట్‌గా మనల్ని సాకే ఎవరైతే దేవతలు ఉంటారో వాళ్ళని అంటే భౌతిక అస్తిత్వానికి డైరెక్ట్‌గా సృష్టి ఎవరు అంటే గనక ఆమె భువనేశ్వరి మాత. ఆమె నెక్స్ట్. భువనేశ్వరి మాత చూసారా? మా భువనేశ్వరి దేవి. సో, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్. మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా మీకు సీక్రెట్స్ అర్థం అవ్వాలి. ఏది పట్టుకుంటే ఏవి దొరుకుతాయి. అంటే మనము ఫస్ట్ ఇయర్ అనుకున్నాము మహాకాళి అస్తిత్వం నుంచే పార్వతీ పరమేశ్వర్లనే అంటే కాలస్వరూపుడు, నిరాకారుడు, సర్వంతర్యాముగా ఉన్న విశ్వస్థాయిలో ఉన్న మన పార్వతీ పరమేశ్వర్లు అనుకున్నాం. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అంటే ఆ పార్వతీ పరమేశ్వరులకి ఒక విధంగా చెప్పాలంటే ఈ పార్వతీ పరమేశ్వరుల అస్తిత్వానికి లేదంటే కాళీమాతకు మధ్యలోనే మనకి మన ఎవరో కామాఖ్య మాతగా చెప్పుకోవచ్చు. మళ్ళీ పార్వతీ పరమేశ్వరుల అస్తిత్వంతో అంటే ఇక్కడ డ్యూయల్ ఉంది. డ్యూయల్ అంటే శక్తి చైతన్యాల అస్తిత్వంతో మనం అనుకున్న పంచధాతువులకు మూలం ఎవరు అంటే గనక మళ్ళీ భువనేశ్వరి మాత. అంటే డైరెక్ట్‌గా ఫిజికల్ భూమాతగా మనం భూమాతనే చెప్పుకుంటాం.
భూ భూమాత భువనేశ్వరి మాత యొక్క భౌతిక అస్తిత్వమే భూమాత. అయితే భూమాతతో ఏంటంటే నేనెప్పుడు గూడా ఏ ప్రేయర్ చెప్పినా, ఏ మెడిటేషన్ చెప్పినా భూమాతను ముందు నేను కాల్ ఆన్ చేస్తాను. భూమాతని ఎందుకంటే భూమాత మనకి డైరెక్ట్‌గా తల్లి. డైరెక్ట్‌గా తల్లి. ఒక విధంగా కామాఖ్య తల్లికి పెద్ద సిస్టర్ అని చెప్పుకోవచ్చేమో గానీ, డైరెక్ట్‌గా మనకి భూమాత తల్లి. ఆ! ఆ విధంగా మనకి డైరెక్ట్‌గా మదర్. ఎందుకంటే భూమాతే మనకి ఈ భౌతిక శరీరాన్ని ఇస్తుంది పంచధాతువుల ద్వారా. భూమాతే మనల్ని పోషిస్తుంది. ఈ భూమి మీద శ్వాస ద్వారా అయితేనేమండి, ధాతు పుష్టి ద్వారా డైరెక్ట్‌గా మనల్ని అందుకే భూమాతను తలుచుకున్న భూమాతని ఎవరైతే భువనేశ్వరి మాతని కనెక్ట్ అయ్యి ఉంటారో, భువనేశ్వరి మాతను తలుస్తారో వాళ్ళకి దేనికి లోటుండదు. అది ఆమె గ్యారంటీ దానికి. అంటే దేనికి లోటంటే మీకు మన తినడానికి లోటుండదు. అన్నీ అంటే డే టు డే దేనికైనా అన్ని వస్త్రాలు, తిండి అన్నీ జరుగుబాటు అవుతాయి. మనకి ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఎటువంటి నష్టాలు కావు. ఎటువంటి రోగాలు రావు. అన్నీ భూమాత మన భువనేశ్వరి మాతను పట్టుకుంటే అన్నీ సక్రమంగా, సవ్యంగా సో స్ దేనంటే పూర్తిగా అన్నీ మన అభీష్టం మేరకు అన్నీ జరుగుతాయి. అంతకు మించి అనంత స్థాయిలకి ఎదగాలి. అఖండమైన, అపారమైన అంటే విద్యలు తెలుసుకోవాలి. అంటే మనం అంటాం కదా! అష్టైశ్వర్యాలు భూమాత ఇస్తది. అంతకు మించిన అష్టసిద్ధులు పొందాలి అంటే మటుకు కామాఖ్య మాతను పట్టుకోవాలి. ముందు మనకి అన్ని తిన్నంగా ఉంటేనే కదా! ముందు భూమాత ఎందుకు అవసరం అంటే, మనకి సరైన అంటే అష్టైశ్వర్యాలు పొందడానికి అంత సాధనకి కావాల్సిన సరైన మార్గదర్శి ఉండాలి. సరైన గురువులుండాలి. అలా సరైన దేవతా శక్తుల యొక్క అనుగ్రహం ఉండాలి. ఇవన్నీ ముందు భువనేశ్వరి మాత ద్వారా దొరుకుతాయి. ఆ తర్వాత మనం ఆ విశ్వమాతని అంటే విశ్వమాతగా ఉన్న కామాఖ్య మాతని పట్టుకుంటే ఇంక అన్నీ వచ్చేస్తాయి. అంటే కామాఖ్య మాతని ఎలా చెప్పొచ్చంటే, కామాఖ్య మాత అంటే శ్రీ విద్యలో ఉన్న దశ మహావిద్యలు కావాల్సిన అన్నిట్లికి ఆమె దారి ఏర్పరుస్తుంది. అంటే మనం అందుకోగలిగితే. దశ మహావిద్యలైతే ఏమంటామో యూనివర్సల్ గాడెసెస్ దశ మహావిద్యలకు సంబంధించిన సమస్త సిద్ధులు కూడా మనకి కామాఖ్య మాత ద్వారా అనుగ్రహంతో అందుకోవచ్చు. అయితే ముందు అక్కడి వరకు వెళ్ళాలంటే మన సరైన ఆరోగ్యం ఉండాలి. సరైన గురువు దొరకాలి. దేవతా శక్తుల యొక్క అంటే భూమి మీద ఈ సూక్ష్మ జగత్తులో ఉన్న దేవతల అనుగ్రహం ఉండాలి. ఇవన్నీ భూమాతను పట్టుకోవాలి. భూమాతకి ఎవరు సోర్స్ అంటే భువనేశ్వరి మాత. ఆ భువనేశ్వరి మాత ద్వారా. సరే మాస్టర్స్. ఎందుకంటే మీరు ఇవి అయితే ఇంకా మనకి దివ్య దేవత శక్తులు అయిపోయింది. దివ్య దేవత మూర్తులు. నేను అంటూ ఉంటాను. శక్తులు మూర్తులు అంటే మీరు మూర్తులు అంటే శిలను కూడా మనం మూర్తి అంటాం. నేను మూర్తులు అంటే శిల అనుకుంటారు మీరు. కాదు, మూర్తులు అంటే నా దృష్టిలో ఫీమేల్ ఎనర్జీ కాదు, మస్కులిన్ ఎనర్జీని నేను మూర్తులుగా చెప్తా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎందుకు చెప్పానంటే మనకి ఏంటి తెలుసుకోవాలి. మన భూమి మీదకి చాలా మంది వస్తున్నారు కదా! రకరకాలుగా అవతార పురుషులు వస్తారు. ప్రతి అవతార పురుషుడి యొక్క విశిష్టత ఏంటి? ఏంటి మనం నేర్చుకోవాలి? అంటే మనం ఏదన్నా ఒక సిద్ధులు, శక్తులు పొందాలన్నా, సూక్ష్మ జగత్తులో ఉన్న దేవతల అనుగ్రహం పొందడానికి కావాల్సిన గురుకృప దొరకాలన్నా, మనకి ఈ 3 స్థాయిలలో కూడా మనకి ఇక అవగాహన ఉండాలి. ఏంటి? భక్తి, రెండోది జ్ఞానము, 3 వైరాగ్యం. భక్తి, జ్ఞాన వైరాగ్యాల్ని మన శాస్త్రాల ప్రకారంగా తీసుకుంటే శ్రీరామచంద్రుడు ప్రపంచాన్ని అంటే ఒక బ్రహ్మతో సమానమైన రావణాసురుడిని జయించగలిగాడు అంటే శ్రీరాముడు అంటే బ్రహ్మ. ఆయన బ్రహ్మకి ఆయనకి అసాధారణమైన అనంతమైన సామర్థ్యాలు ఉన్నాయి. ఏంటంటే ఆయన ఒక సృష్టిని చేయగలుగుతాడు బ్రహ్మ. అంటే పెద్ద పెద్ద దేవతల దగ్గర నుంచి అన్ని లాక్కొని వచ్చాడంటే కనుక ఇంద్రుని దగ్గర ఐరావతం తీసుకొచ్చేసాడు. ఆయన ఎవరు ఏది కావాలంటే అంటే ఆయన ఒక విశ్వ సృష్టిని తయారు చేయగలిగే అస్తిత్వం ఒక బ్రహ్మ. ఆయన అంత అసాధారణమైన శక్తి ఉన్న బ్రహ్మ. అలాంటి ఆయన సృష్టిలో ఒక రాజు, ఒక మానవ మాతృడైన రాజు. మరి ఒక మానవ మాతృడైన రాజు ఒక బ్రహ్మ అంతటి రాక్షసుడిని పూర్తిగా మట్టుపెట్టాడంటే ఏంటి ప్రత్యేకత?
రాముడిలో ఉన్న గొప్పతనం ఆయన భక్తి మెయిన్. అంటే ఆయనలో వైరాగ్యం ఉంది. అంతకు మించిన జ్ఞానం కూడా ఉంది. కానీ ప్రైమ్ ఏంటంటే ఆయన, ఆయన మనం రామాయణం అంతా చదివితే ప్రతి స్టెప్‌లో ఆయన ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే ఆయనకి మొత్తం ఋషులందరూ కూడా ఆయనకి సలహాలిస్తారు. ఋషులందరూ కాపాడతారు. మనం అన్నీ చూస్తే గనక శబరి దగ్గర నుంచి ఆయన జటావాయిలు ఎవ్వరు కలిసినా ఆయనకి ఎంతగా అభిమానిస్తారు. ఎంతగా ఆయన్ని ఆదరిస్తారంటే ఆయన అందరి మీద అంత భక్తి భావన కలిగి ఉండడం. అంత సింప్లిసిటీ. ఆయనలో ఉన్న భక్తియే ఆయనకున్న పెద్ద శక్తి. అందువలన ఆయనకి సమస్తము ఆ భక్తి అంటే భక్తి ఏంటంటే భావమయ ప్రపంచం, భావనా ప్రపంచం నుండి భావమయ ప్రపంచానికి విస్తరించిన భక్తి వలన ఆయనకి ప్రతీదీ సహకరించింది. గురువులు సహకరించారు, ప్రకృతి సహకరించింది, పశుపక్షాదులు సహకరించాయి, వానరులు సహకరించారు. ఆయన ఒక్క మనిషి వెనకాల ప్రతి ఒక్కటి ఆయన్ని వెనకాల నిలబడి మొత్తం ప్రకృతి అంతా ఒకటయ్యి ఆయన్ని అంత బ్రహ్మ అంతటోడిని ఆ రాక్షసుని కూడా జయించడానికి ఆయనకి పూర్తిగా సహకరించింది. అంటే భక్తి అనేది ఎప్పుడు ఉంటదంటే భక్తి అనేది ద్వైతానికి సంబంధించింది. భక్తి అంటే మనకి నేను అన్నీ అనుకుంటే భక్తి. నేను అంటే నాకట్ట ఉన్నతంగా ఉన్న ప్రతి వ్యక్తిని ఆరాధించడం, అభిమానించడం, గౌరవించడం అది భక్తి. ఆయన అంత ఉన్నతమైన లక్షణాలు ఉన్నప్పుడు కూడా ఆయన పూర్వజన్మలో ఆయన భగవంతుడి పరంపరగా అంటే భగవంతుడి యొక్క అత్యున్నతమైన తేజస్సు, భగవంతుడిలో ఉన్న లక్షణాలన్నీ ఆయనకు ఉండడం వలన ఒక నరుడు నారాయణుడిగా ఏదన్నా పొందాడంటే ఆయనకున్న భక్తి ద్వారా అంతటోడు కాగలిగారన్నది ఇక్కడ మనం రాముడు భక్తి గురించి తెలుసుకోవాలి. తర్వాత రాముడి తర్వాత మనం అంటే లాస్ట్ 3 మనకి దగ్గరలో ఉన్న 3 అంటే తీసుకుంటే గనక అంటే అవతారాలుగా తీసుకుంటే కృష్ణ అవతారం ఏంటంటే రాముడు ద్వైతం అయితే కృష్ణుడు అద్వైతం. కృష్ణుడు అద్వైతంగా ఎలాగయ్యారు అంటే గనక ఆయనకున్న అనంతమైన జ్ఞానం వల్ల కృష్ణుడు అడుగడుగున ఏం చెప్తాడు, ఆయన దేవుడిగా చూసుకున్నాడు. ఆయనకు తెలుసు నేనే అంటే విశ్వరూపంలో ఏం చూపించాడు, నాలోనే సమస్త విశ్వాలు నడుస్తున్నాయి, నాలోనే సమస్త సూర్యులందరూ ఉన్నారు అంటే నేనే దేవుడిని తెలుసుకున్న పరిపూర్ణమైన వ్యక్తిత్వం. కాబట్టి ఆయన భారతం మొత్తం అంతా ఆయనే ఉండి నడిపించాడు. ఆయన మొత్తం అసలు మనకి ద్వాపర యుగంలో మొత్తం స్టోరీ అంతా శ్రీకృష్ణుడితో ముడిపడి ఉంటది. ఎందుకంటే ఆయన మొత్తము తను ఒక సామాన్య వ్యక్తిగా ఉంటూ నిజంగా రాముడు చాలా వైభవంగా పెరిగాడు. వైభవంగా ఆయన లైఫ్‌ని లీడ్ చేశాడు. ఓన్లీ ఒక 7 అంటే 7 ఇయర్స్ అంటాం కదా! ఆ రావణ అంటే వనవాసం వెళ్ళినప్పుడే ఆయన కాస్త కోస్త ఇబ్బంది పడ్డాడు గానీ, ఆయన ఉన్న 125 సంవత్సరాలు పైగా ఉన్నారని చెప్తారు రాముడు. అంతకంటే ఎక్కువే చెప్తారు యాక్చువల్‌గా. ఆయన యాక్చువల్‌గా 1000 సంవత్సరాలు ఉన్నారని కూడా చెప్తుంటారు. ఏదేమైనప్పటికి కూడా మొత్తం మీద ఆయన 7 సంవత్సరాలే చాలా తక్కువ టైం. ఆయన చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు. చాలా అద్భుతంగా పెరిగాడు. చాలా వైభవంగా రాముడి యొక్క జీవితం నడిచింది. ఆయన మొత్తం జీవితంలో 7 సంవత్సరాలు మాత్రమే. అది కూడా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అంటే నీ యుద్ధానికెళ్ళినప్పుడు అరణ్యవాసం చేసే ప్రాసెస్‌లోని ఆయన కొంత ఏదన్నా అంటే సీతమ్మ వారి గురించి ఎళ్ళినప్పుడు కొంత ఆ తర్వాత ఇబ్బంది పడ్డాడేమో గానీ కాస్త చాలా తక్కువ టైం. కానీ కృష్ణుడు ఆయన పుట్టిన దగ్గర నుంచి సుమారు కృష్ణుడు 125 సంవత్సరాల సుమారుగా ఆయన బాడీ వికెట్ చేస్తారు. రాముడిది ఎక్కువ కాలం కృష్ణుడితో కంపేర్ చేస్తే. కృష్ణుడు ఆ కాలంలోని ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా, హ్యాపీగా, రిలాక్స్‌గా లేడు చిన్నప్పటి నుంచి కూడా. ఇది చూడండి. అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే భక్తిలో మనకి సేఫ్టీ ఉంది. జ్ఞానం ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువుంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఇవన్నీను. రాముడు ఆనందంగా, అద్భుతంగా జీవించాడు. కష్టాలు ఆయనకి చాలా మినిమమ్. కానీ మొత్తం కష్టాలతో జీవించాడు. కానీ కష్టాల్ని దాటి వైభవంగా జీవించాడు కృష్ణుడు. ఎంత కష్టాలున్నప్పుడు కూడా పుట్టిన దగ్గర నుంచి కష్టాలున్నప్పుడు కూడా అవన్నీ కూడా అధిగమించి
అనంతమైన అసాధారణమైన వైభోగాన్ని కూడా ఆయన చూపించాడు తన ద్వారా లీలల ద్వారా. అంటే దీన్ని బట్టి జ్ఞానం అనేది భక్తి కంట చాలా శక్తితో కూడింది. చాలా చైతన్యంతో కూడింది. అంటే భక్తి ఉండాలి. భక్తికి మించి జ్ఞానం ఉండాలి. ఇంకా జ్ఞానానికి మించి తర్వాత మనం ఇంకా 9వ మన అదే కృష్ణుడు తర్వాత అవతారంగా చెప్పుకునే గౌతమ బుద్ధుడు ఆయన భూమి మీద స్థాయి నుంచి అనంత స్థాయిలకు మల్టీ డైమెన్షన్ అంటాం కదా, ఆ మల్టీ డైమెన్షన్ ఒక మానవుడుగా ఉంటూనే మల్టీ డైమెన్షనల్ గా ఆయన ఎక్స్పాండ్ అయ్యాడు. బుద్ధుడు చూసి ఆయన అంటే ఆయన సాధించినంత ఆధ్యాత్మిక ప్రగతి ఏదో అంటే ఆత్మ జ్ఞానము లేదా ఆత్మ పరిధులు ఈ భూమి మీద ఎవరో ఇప్పటి వరకు పోలేదని చెప్తారు. అంటే అనంత లోకాల వరకు ఆయన ప్రయాణం చేయగలిగాడు. అనంతమైన స్థితుల్లో కూడా ఆయన ఉండగలిగాడు. దానికి కారణం ఏంటంటే వైరాగ్యం. ఇది మూడో ప్రత్యేకత. కాబట్టి మాస్టర్స్ మనము తప్పకుండా ఈ మూడిట్లో 3 ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి 3 యొక్క కాంబినేషన్ తోటి మనము పరిపూర్ణత సాధించాలని నేను చెప్పాలనుకుంటున్నాను. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు దీనికి ఎవరు ఇవ్వగలుగుతారు అంటే గనక ఆ శివుడు అనంతమైన శివుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అంతే ఈ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలన్నిటికి ఎవరన్నా ఇవ్వగలుగుతారు, ఎవరి ద్వారా అందగలుగుతాయి అంటే గనక ఆయన ఒక్కరి ద్వారా ఇవన్నీ ప్యాకేజ్ అంతా దొరుకుతుంది. అనంత స్థాయిలో మనం అందుకోవాలంటే గనక భక్తి, జ్ఞాన, వైరాగ్యాల యొక్క అంతిమ అంటే భక్తి జ్ఞానం అనేది మనకు ముఖ్యం, ఫౌండేషన్. ఈ రెండిటిని ఆధారం చేసుకొని వైరాగ్యాన్ని పొందాలంటే వైరాగ్యానికి ఏమీ హద్దులు లేవు, అనంతమైంది. ఆ అనంతమైన జ్ఞాన వైరాగ్యాన్ని పొందడానికి జ్ఞానపరమైన వైరాగ్యం ద్వారా అనంత జ్ఞానాన్ని పొందాలి అంటే కనుక అది ఓన్లీ పరమశివుడు ఆది గురువు అయినటువంటి పరమశివుడి ద్వారా అవుతుంది. ఆ పరమశివుడి యొక్క అస్తిత్వంగా, ఆ పరమశివుడి యొక్క అవతార రూపంగా, లేదంటే ఆ పరమశివుడు స్థాయిని అందుకున్న ఎవరన్నా ఉన్నారు భూమి మీద అంటే గనక అతనే అవతారాల స్థాయికి మించి ఉన్న ఎప్పటికీ శివతత్వాన్ని కలిగి భూమి మీద మనకి సంబాలలో అందుబాటు ఉన్నా సరే అవతార్ బాబాజీ ద్వారా అది మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ భక్తి జ్ఞానపరమైన వైరాగ్యంతో అనంతమైన వైరాగ్యం అంటే అనంత స్థితుల్ని మనం తీసుకెళ్ళగలిగేది, మనల్ని చాలా దూరం అనంత జ్ఞానానికి అంతులేని జ్ఞాన పరిధులు తీసుకెళ్లేది, అనంతమైన జ్ఞానాన్ని తీసుకెళ్లి ఒక ద్వారం లాంటిది వైరాగ్యం. అంటే జ్ఞానం యొక్క పరిధుల్ని చాలా దూరం వరకు తీసుకెళ్ళగలిగే ఒక వెహికల్ వైరాగ్యం. అంటే మన భౌతిక స్థితి స్థాయిలను దాటేసి ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది వైరాగ్యం. కాబట్టి ఇవన్నిటిని మన అర్హతలను పెంచి అర్హతల ద్వారా మనకు కల్పించేది మన ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఈ యొక్క కుంభయోగంలో మనందరికి, ముఖ్యంగా యోగులకి, ఆత్మజ్ఞానులకి ఆ స్థితిని కల్పించగలిగేది ఎవరు అంటే కనుక ఆ ప్రత్యక్షమైన ఈశ్వరుడు అస్తిత్వంగా ఉన్న సంబాల పరమ గురువు అయినటువంటి అమర ఆర్య శ్రీ మవతార్ బాబాజీ. మనం మవతార్ బాబాజీకి హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు చేసుకుంటూ మవతార్ బాబాజీ యొక్క కృపా కటాక్షాలతో, ఆయన యొక్క దివ్య కరుణ, ప్రేమ, ఆయన యొక్క దివ్య దీవెనలతో ఈ క్లాసు ఇంకా అద్భుతంగా మీకు ఈ క్లాస్ ద్వారా మీ జీవితంలో ఆ అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాల్లో పొందగలిగే అనంతమైన స్థాయిలకు మల్టీ డైమెన్షనల్ గేట్వే నుంచి అనంత స్థాయిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ఈ క్లాసుల ద్వారా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ మాస్టర్. రేపు నుంచి మరి కొత్త డిఫరెంట్ టాపిక్స్తో కంటిన్యూ చేద్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.